హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ కుర్మా అండి. అది ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా మనం మసాలా వేసుకుందామండి. మిక్సీకి లవంగాలు ఒక 7, పట్ట పులుకు 1, యాలకులు 2, జావిత్రి కొంచెం, అమాచి పువ్వు 1, పాసి పువ్వు అంటండి ఇది, అది కొంచెం, వెల్లుల్లిపాయ తాట తీయకుండా అట్టే పెట్టుకున్నానండి. అల్లం ముక్క 2 ఇంచు ముక్కలండి. ఇది 2గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది వేసుకుంటున్నాను కట్ చేసుకొని. అల్లం ముక్కలు కట్ చేసి వేసుకున్నాక ఈ పచ్చి టెంకాయ కట్ చేసి వేసుకుందామండి. సగం పీస్ తీసుకున్నానండి నేనైతే. 1 కిలో కూర తెచ్చుకున్నానండి. శుద్ధంగా పీసులుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అది కడుక్కుంటున్నా. అది క్లీన్ చేసుకొని తర్వాత చేసుకుందామండి. ముందుగా పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుంటున్నానండి. చికెన్ కుర్మాకు కావాల్సిన తగినంత నూనె పోసుకుంటున్నానండి. నూనె వేడెక్కిందండి. ఉల్లిగడ్డలు 2 మీడియం సైజ్ అండి. నేనైతే ఈ సైజులో ఈ వరకు కట్ చేసుకున్నానండి. ఇది నూనెలో వేసుకున్నానుగా బాగా కలుపుకోవాలండి. బాగా కలర్ మారేంత మరగా కలుపుకొని చూడండి, ఉల్లిగడ్డలు ఒక రకంగా ఇది కలర్ మారిందండి. మూడు రెబ్బలు పుదీనా అండి. కొత్తమల్లి అండి. ఇది ముందే ఉల్లిగడ్డలలో వేసుకొని బాగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ఆ చికెన్ కుర్మాకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి.
ఇప్పుడు టమాటాలండి మీడియం సైజు, అది 2 టమాటాలండి, అది కట్ చేసి వేసుకుంటున్నా. టమాటాలు వేసినాక అది వేగిందో లేదో చూద్దామండి. ఇలా వేపుకోవాలండి, కొద్దిగా రావాలి బాగా. అలా కొద్దిగా వచ్చిందంటే ఇలా కలుపుకుంటే చికెన్ కుర్మాకి మంచి టేస్ట్ వస్తుంది. నిదానంగా కొద్ది మంటలోనే వేపుకోవాలండి, అడుగు మాడకుండా కూడా చూసుకోవాలండి. ఇలా చేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వేగిందండి. ముందుగానే పట్టి పెట్టుకొని ఉన్నానండి మసాలా, అది ఇప్పుడు పోసుకుంటున్నానండి. ఇది వేసుకున్న తర్వాత ఈ టెంకాయ పోసినాం కాబట్టి పచ్చి టెంకాయ అడుగు మాడకుండా ఇప్పుడేనండి చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి. ఇది బాగా దగ్గరకు పడేటప్పుడు, ఇది బాగా దగ్గరకు పడాలండి. అప్పుడు దాకా ఇలాగే కలుపుకుంటుండాలి. మసాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటానే ఉప్పు కారాలు వేసేసుకుంటామండి. అది ఎందుకంటే అది కొద్దిసేపు వేగాలండి, పచ్చి వాసన పోయేటట్టు. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం అండి, రెండు స్పూన్ల వరకు ఉప్పు అండి. అది వేసుకున్నాక అడుగు మాడిపోతుంది, అలాగే కలుపుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాం కాబట్టి తక్కువ అయితే ఒకవేళ లాస్ట్లో అది చేసుకుంటామండి. చికెన్ 1 కిలో కడిగి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు వేసేసుకుంటాం. అది వేసుకున్నాక కొద్దిసేపు ఈ మసాలా పట్టేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటుంటే ఈ చికెన్లో నుంచే నీళ్ళు వస్తుంది కొద్దిగా, ఆ తర్వాత నీళ్ళు పోస్తుందండి. చూసారు కదండి చికెన్లో నుంచి నీళ్ళు ఎట్ట వస్తుంది చూడండి. ఈ నీరంతా
బయటకు వచ్చినాక ఆ తర్వాత అలువు నీళ్లు పోసుకుందామండి. చూసారు కదండి చికెన్లో నుంచి ఎట్లా వచ్చిందో మీరు. దాని లోపల ఉండే నీళ్ళంతా వచ్చేసిందండి. ఇప్పుడు అలువు నీళ్ళు పోసుకుందామండి. అలువు నీళ్ళు పోసుకున్నాక మూత పెట్టుకుందామండి ఉడికేదానికి. నేనైతే దీంతో తీసుకున్నానండి 1 కిలో చికెన్కి ఇది 1/2 లీటర్ పట్టద్దండి. ఈ నీళ్ళు చాలండి. నీళ్ళు పోసుకున్నాక ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక ఒక 20 నిమిషాలు ఉడకాలండి. ఉడికినాక కొత్తిమీర చల్లి దింపుకోవటమేనండి. ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకొని 20 నిమిషాలు అయ్యిందండి. మూత తీస్తున్నాను. ఉడికిందా లేదా చూసుకొని ఉప్పు కారాలు తక్కువైనాయేమో అడ్జస్ట్ చేద్దామండి. నాకైతే తక్కువగా ఉందండి. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కారం అయితే కరెక్ట్గా ఉందండి. ఇదండి నాకైతే ఈ మోయిన్ అయితే సరిపోతుంది. నేనైతే చిన్న చెంచాతో కొద్దిగా వేసుకున్నానండి. ఉప్పు కొద్దిగా తక్కువ అయింది. చికెన్ కుర్మా దగ్గర పడిందండి. చికెన్ కుర్మాకి దగ్గర పడిందండి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా కర్రీ మసాలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికి పొయ్యి మీద దింపుకోవాలి. ఇదండి గరం మసాలా కొద్దిగా వేసుకున్నానండి. నేనైతే గరం మసాలా వేసుకోవాలనిపించింది వేసుకున్నానండి. మీకు ఇంట్లో అది అవసరం లేదనుకుంటే వేయని అవసరం లేదండి. కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉండిద్దామండి పొయ్యి మీద. అయిందండి. నేనైతే మూత తీసి చూస్తున్నాను. చూసారా చికెన్ కుర్మా ఎంతో గుమగుమలాడుతుందండి. హోటల్ స్టైల్లో చేసినానండి నేనైతే. ఇది బటర్ నాన్కి, చపాతీకి, అన్నానికి, పరోటాకి వీటికి మంచి కాంబినేషన్ అండి ఇది. అంతేనండి, రెడీ అయిపోయిందండి. చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి హోటల్ స్టైల్లో. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నానండి ఈ చికెన్ కుర్మాని. రెడీ అయిపోయిందండి. దింపి పక్కన పెట్టుకోమండి. ఇప్పుడు చూసారు కదండి
చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసుకోవాల్తున్నాం. కాస్తుంది. సూపర్ వచ్చిందండి. ఇదే మెజర్మెంట్లో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే నేను ఆగలేకున్నానండి. మంచి టేస్ట్గా ఉంది, రుచిగా ఉందండి. సూపర్ ఉందండి. నా నోటితో చెప్పడం కాదు, కానీ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇదే మెజర్మెంట్లో చేయండి.